అందరికీ తెలుసు మీరు చాలా వరకు రీమేక్స్ చేశారు త్రూ అవుట్ యువర్ కెరియర్. బట్ ఇప్పుడు ఒక ఏదైనా అలాంటి సినిమా తీసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్లీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందని ఈ సినిమా రీమేక్ చేస్తే తెలుగులో వర్క్ అవుతుందని, లేకపోతే మీరు జస్ట్ ప్యూర్లీ సబ్జెక్ట్ నచ్చితేనే సినిమా? అంటే ఒకటి సార్, యాక్చువల్గా అది అంటే నాకు ఆ జడ్జిమెంట్ ఎలా వచ్చింది తెలియదు. న్యాచురల్గా వచ్చిన ఇదే ఉండొచ్చు. లేదు, నేను వర్క్ చేసిన సినిమాల నుంచి నేను నేర్చుకున్న పాఠాల నుంచి నాకు వచ్చిన జడ్జిమెంట్ అవ్వచ్చు. ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఇది మన నేటివిటీకి బాగుంటుంది అని నాకు అనిపిస్తే అది అలాగే వర్కౌట్ అయినాయి. అది రిజల్ట్ కూడా అలా పాజిటివ్గా వచ్చింది. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అక్కడ సక్సెస్ అయిన సినిమాల్ని తీసుకోవడం ఒక పద్ధతి. అక్కడ సక్సెస్ అవ్వకముందే, రిలీజ్ అవ్వకముందే చూసి తీసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. సో అలాగా యాక్చువల్గా దొంగోడు అని రవితేజ గారితో సినిమా చేశానండి నేను. మలయాళంలో మీసమాధవన్ అని చెప్పి బిగ్గెస్ట్ హిట్ అండి అది. సో అది నేను రిలీజ్ ముందు చూసి తీసుకున్నాను. అది గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అనే నమ్మకంతో తీసుకున్నాను. అక్కడ మలయాళంలో హిస్టరీ క్రియేట్ చేసింది. అది బిగ్గెస్ట్ హిట్ అనమాట, కమర్షియల్ బ్లాక్ బస్టర్ అది. సో అలాగే మనకి తెలుగులో కూడా బాగా వర్కౌట్ అయింది. 100 days ఆడింది, 7 centers ఏమో. రవితేజ గారితో మన ఓన్ ప్రొడక్షన్లోనే చేసాం అప్పుడు గుడ్విల్ సినిమా బ్యానర్ మీద. అది ఫస్ట్ సినిమా? గుడ్విల్ బ్యానర్లో అది ఫస్ట్ సినిమా. నేను ఎంజాయ్ చేశాను ఆ సినిమాని. ఎందుకంటే క్రియేటివ్ హడ్డిల్స్ లేవు నాకు, ఒకళ్ళ ప్రెషర్ నా మీద లేదు, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. సో అందువల్ల మన మీద వదిలేసినప్పుడు